ఇప్పుడు చెప్పండి, ఎవరు పడితే వాళ్ళు సర్వే చేసుకోవచ్చా? ఇప్పుడు ఒక బాబు వచ్చిందని చెప్పిన నేను చెప్పండి, అదే చెప్పండి. నేను మీడియాలో పనిచేస్తా, టీవీలో పనిచేస్తా, కాకపోతే నాకు కావాల్సింది ఏంటంటే మిమ్మల్ని అనాల ఉద్దేశం కాదు. అసలు ఏంది దీని వెనక ఏముంది? ఓ ప్రభుత్వం ఇంత బడ్జెట్ ప్రకటించింది కదా, సర్వే చేయమని చెప్పింది. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆడ కూర్చొని రోజు 2,000 తీసుకుని 500 పిల్లగాడికి ఇచ్చి సర్వే చేయమంటే ఆ పిల్లగాడికి ఎటువంటి అథారిటీ లేదు. డబ్బులు 500 ఇచ్చిందని మీకు ఏమైనా చెప్పారా? ఆ పిల్లగాడికి ఎటువంటి అథారిటీ లేదు. పిల్లగాడు వచ్చి సర్వే చేసుకోవాలి. అటువంటి అథారిటీ కాదండి. మీరు చెప్పండి సార్, ఇప్పుడు సార్ మీరు ఐడి ఇస్తారా? ఐడి కార్డు ఇస్తారా? మీరంతా ఉల్టా మాట్లాడారు. మీరు ఉల్టా మాట్లాడారు. నేను మాట్లాడే విషయం మీకు వినకుండా 500 ఇచ్చి 1000 ఇచ్చి అని ఇట్లా చెప్పడం చెప్పండి. ఇట్లా ప్రైవేట్ పిల్లలు సర్వే చేయొచ్చా? మీరు అది కాదు, మళ్ళీ ఫస్ట్ మాట ఏమన్నారు చెప్పండి. అది మళ్ళీ ఒకసారి వినిపించుకోండి. ఒకసారి మీరు ఏమన్నారు చెప్తాను చూడు. గవర్నమెంట్ బడ్జెట్ ఇచ్చింది, అది ఎంత ఇచ్చింది? ప్రైవేట్ గవర్నమెంట్